శత్రువుల యొక్క బుల్లెట్లను మేము ఎదుర్కొంటాం, స్వేచ్ఛగా ఉన్నాం, స్వేచ్ఛగానే ఉండనివ్వండి. ఈ మాటలు గొప్ప విప్లవకారుడైన చంద్రశేఖర్ ఆజాద్ గారివి. బ్రతికి ఉండగా బ్రిటిష్ వారి చేతుల్లోకి వెళ్లకూడదని ప్రతిజ్ఞ చేసిన గొప్ప విప్లవకారుడు చంద్రశేఖర్ ఆజాద్. అతను జీవించి ఉన్నంతకాలం స్వేచ్ఛగా ఉన్నాడు. మరణం తర్వాత అతను స్వేచ్ఛగా వెళ్లిపోయాడు. నేడు భారత స్వాతంత్ర్య ఉద్యమం గురించి మాట్లాడినప్పుడల్లా అందులో చంద్రశేఖర్ ఆజాద్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. చంద్రశేఖర్ ఆజాద్ తన విప్లవ కార్యకలాపాలతో బ్రిటిష్ పాలన పునాదులను కదిలించారు. చంద్రశేఖర్ ఆజాద్ ఎప్పుడూ తన ఫోటోను తీయనిచ్చేవాడు కాదు. ఈరోజు మనం చూస్తున్న ఒక ఫోటో మాత్రమే అతని గుర్తుగా మిగిలింది. మరియు ఆ ఫోటోను అతని స్నేహితుడు రుద్రనారాయణ్ తనకు తెలియకుండా తీసినది. నేటి వీడియోలో కేవలం 24 సంవత్సరాల వయస్సులో వీరమరణం పొందిన చంద్రశేఖర్ ఆజాద్ గురించి ఇంతకు ముందెన్నడూ మీరు వినని చాలా విషయాలు తెలియజేస్తాం. అలాగే అతని మరణానికి సంబంధించిన కొన్ని రహస్యాలు కూడా మీకు తెలియజేస్తాం. అవి ప్రపంచం నుండి ఇప్పటి వరకు దాచబడ్డాయి. కాబట్టి మీ హృదయాన్ని రాయి చేసుకుని కూర్చోండి మరియు వీడియో చివరి వరకు ఉండండి. మీరు కొత్తవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. తద్వారా రాబోయే వీడియో యొక్క ప్రతి నోటిఫికేషన్ పొందే మొదటి వ్యక్తి మీరే అవుతారు. జూలై 23, 1906న మధ్యప్రదేశ్లోని జబువా జిల్లాలోని బావరాలో ఒక బిడ్డ జన్మించాడు. అతని పేరు చంద్రశేఖర్ తివారీ. చంద్రశేఖర్ తండ్రి పేరు సీతారాం తివారీ మరియు తల్లి పేరు జగ్రాణి దేవి. చంద్రశేఖర్ కుటుంబం ఉత్తరప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా నివాసి అయినప్పటికీ కరువు కారణంగా వారు మధ్యప్రదేశ్కు వెళ్లారు. చంద్రశేఖర్ చిన్నప్పటి నుంచి తిరుగుబాటు స్వభావం కల వ్యక్తి. మన దేశంలో మనం ఎందుకు బానిసలుగా బతుకుతున్నామో అని ఎప్పుడూ ఆలోచించేవారు. చిన్నతనం నుండే అతనిలో స్వాతంత్రం సాధించాలనే కోరిక రగులుతుండేది. చంద్రశేఖర్ బ్రాహ్మణ కుటుంబానికి చెందినవాడు. కాశీకి వెళ్లి సంస్కృతం చదవాలని అతని తల్లి కోరిక. అప్పట్లో కాశీ విద్యతో పాటు విప్లవ కేంద్రంగా కూడా ఉండేది. చంద్రశేఖర్కి చదువుపై పెద్దగా ఆసక్తి లేదు. వారు కేవలం భారతదేశాన్ని విడిపించాలని కోరుకున్నారు. చదువు మానేసి 14 ఏళ్ల వయసులో ముంబైలోని బందర్ అనే ప్రదేశంలో ఉద్యోగం చేయడం ప్రారంభించాడు. కానీ చంద్రశేఖర్ బ్రతకడానికి డబ్బులు సంపాదించాలంటే తన గ్రామంలో ఉండి కూడా ఈ పని చేయగలనని గ్రహించాడు. 1919 ఏప్రిల్ 19న జలియన్వాలా బాగ్ మారణకాండ యావత్ దేశాన్ని కుదిపేసింది. బ్రిటిష్ వారిపై అప్పుడు అందరి మధ్యలో కోపం వచ్చింది. అదే సమయంలో చంద్రశేఖర్లోనూ విప్లవకారుడు బయటపడ్డాడు. 1921లో కేవలం 15 ఏళ్ల వయసులో మహాత్మాగాంధీ నడిపిన సహాయ నిరాకరణ ఉద్యమంలో చంద్రశేఖర్ చేరాడు. ఉద్యమ సమయంలో అరెస్టై ఎందరో దేశభక్తులతో పాటు జైలుకు కూడా వెళ్లాడు. జైలుకు వెళ్లిన అనంతరం కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ఈ 15 ఏళ్ల చిన్నారిని నీ పేరేమిటి అని అడిగాడు. నా పేరు ఆజాద్ అని అన్నాడు. తండ్రి పేరు ఏమిటని న్యాయమూర్తి అడగ్గా చంద్రశేఖర్ దానికి సమాధానంగా స్వాతంత్రం అని బదులిచ్చారు. చిరునామా చెప్పమని అడిగితే జైలు అని బదులిచ్చారు. 15 ఏళ్ల యువకుడి నోటి నుంచి ఈ మాటలు విని స్వాతంత్రాన్ని కోరుకునే జనం ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. అయితే అతని సమాధానంతో బ్రిటిషర్లు, న్యాయమూర్తి కోపంతో ఊగిపోయారు. చంద్రశేఖర్కి 15 కొరడా దెబ్బల శిక్ష వేశారు. 15 కొరడా దెబ్బల శిక్ష అంత సులభం కాదు. బలశాలులైన వారి చర్మం కూడా ఆ కొరడా ఒలిచేది. కానీ ఇక్కడ ఉన్నది చంద్రశేఖర్. ప్రతి కొరడా దెబ్బ తర్వాత అతని నోటి నుండి ఒకే నినాదం వచ్చింది. అదే వందే మాతరం, వందే మాతరం, భారత్ మాతాకి జై. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత చంద్రశేఖర్ తివారీని ఇప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ అని పిలవడం ప్రారంభించారు. అలాగే కొందరు ఆయనను పండిట్జీ అని కూడా సంబోధించేవారు. మహాత్మాగాంధీ 1922లో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు. చంద్రశేఖర్ ఆజాద్ తన చిన్నతనంలో గిరిజనులతో చాలా జీవించారు మరియు విలువిద్య కూడా ఇష్టపడేవారు. ఈ కారణంగా అతని గురి ఎప్పుడూ తప్పేది కాదు. కొంతకాలం తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ గొప్ప రచయిత మన్మథనాథ్ గుప్తాను కలిశారు. ఆజాద్ తన ద్వారా రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాక్ ఉల్లా ఖాన్ వంటి వారిని కూడా కలిశాడు. ఆ రోజుల్లో రాంప్రసాద్ బిస్మిల్ హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు. అతను ఆజాద్ కోర్టు కథను విన్నాడు. అది అతనిని బాగా ఆకట్టుకుంది. బ్రిటిష్ వస్తువులను దొంగలించడం ద్వారా నిధులు సేకరించే పనిని ఆజాద్కు అప్పగించారు. ఒకప్పుడు ఆజాద్ రైలును దోచుకోవడానికి పథకం వేశాడు. అది ఈ రోజుకి కాకోరీ కర్మకాండ పేరుతో భారతదేశం మొత్తానికి తెలుసు. ప్రభుత్వం దాని పేరును కాకోరీ ట్రైన్ యాక్షన్ అని మార్చారు. ఈ సంఘటన తర్వాత ఆజాద్ తప్పించుకున్నాడు మరియు ఇప్పుడు అతని స్థాయి చాలా పెరిగింది. అదే సమయంలో భారతదేశంలో సైమన్ కమిషన్ను తీవ్రంగా వ్యతిరేకించారు మరియు లాలా లజపత్ రాయ్ వంటి గొప్ప విప్లవకారుడు నిరసనలో లాఠీ చార్జ్లో మరణించారు. అతని మరణానికి ప్రతీకారం తీర్చుకోవడానికి ఆజాద్ భగత్ సింగ్తో కలిసి ఇంగ్లీష్ డీఎస్పీ జాన్ శాండర్స్ను చంపడానికి పథకం వేసి అందులో కూడా విజయం సాధించాడు. దీని తర్వాత చంద్రశేఖర్ ఆజాద్ ఆగ్రాలో బాంబు తయారీ కర్మాగారాన్ని ప్రారంభించాడు. 1929 ఏప్రిల్ 8న భగత్ సింగ్ మరియు బతుకేశ్వర్ దత్ అసెంబ్లీపై విసిరిన బాంబు
ఆజాద్ చేత తయారు చేయబడింది. అసెంబ్లీపై బాంబు వేసిన తర్వాత భగత్ సింగ్ను అరెస్టు చేశారు. రాజ్గురు, భగత్ సింగ్ మరియు సుఖ్దేవ్లకు ఉరిశిక్ష విధించబడింది. వారి శిక్ష తగ్గించడానికి ఆజాద్ చాలా ప్రయత్నించారు. ముందుగా దుర్గాబాబీని గాంధీ గారి వద్దకు పంపాడు. కానీ గాంధీ గారు దోషులను శిక్షించాలని అన్నారు. నిజానికి గాంధీ గారు భగత్ సింగ్ విప్లవ భావజాలాన్ని వ్యతిరేకించేవారు. అదే సమయంలో బ్రిటిష్ అధికారులు చంద్రశేఖర్ ఆజాద్ను కనుగొనడానికి ప్రయత్నిస్తున్నారు. అతనిపై 5,000 రూపాయలు రివార్డు కూడా ప్రకటించారు. అతను తన స్నేహితుడి స్థలంలో సొరంగం నిర్మించి ఝాన్సీలో నివసించడం ప్రారంభించాడు. కొన్నిసార్లు సన్యాసి దుస్తులలో, కొన్నిసార్లు స్త్రీ వేషాలతో తిరిగేవాడు. ఏప్రిల్ 27, 1931న అలహాబాద్లోని ఆల్ఫ్రెడ్ పార్కులో ఆజాద్ కూర్చున్నప్పుడు ఎవరో ఆజాద్ ఉనికి గురించి బ్రిటిష్ అధికారులకు తెలియజేశారు. ఆ సమాచారాన్ని ఎవరు ఇచ్చారనే దాని గురించి మున్ముందు తెలియజేస్తాం. బ్రిటిష్ వారు ఆల్ఫ్రెడ్ పార్కును చేరుకోగానే ఆజాద్ మరియు అతని సహచరుల పేర్లను అడిగారు. ప్రతిస్పందనగా ఆజాద్ కాల్పులు ప్రారంభించాడు. ఒంటరిగా పోలీస్ అధికారులు నోల్ బవార్ మరియు ఠాకూర్ విశ్వేశ్వర్లను చాలాసేపు ఎదుర్కొన్నారు. ఇంతలో చంద్రశేఖర్ కూడా చాలా గాయాలయ్యాయి. అతని బుల్లెట్లు కూడా అయిపోయాయి. తప్పించుకునే మార్గం కనిపించకపోవడంతో తుపాకీ చివరి బుల్లెట్తో తనను తానే కాల్చుకున్నాడు. అతను బ్రిటిష్ వారి చేతిలో సజీవంగా దొరకనని చేసిన ప్రతిజ్ఞను నిలబెట్టి శాశ్వతంగా స్వతంత్రుడయ్యాడు. చంద్రశేఖర్ ఆజాద్ తన పిస్టల్కు బంతుల్ బుకారా అని పేరు పెట్టారు. దానిని ఇప్పటికీ అలహాబాద్ మ్యూజియంలో ఉంచారు. ఆజాద్ తనను తాను కాల్చుకున్న చెట్టు వద్ద కొద్ది రోజుల్లోనే జనం చూడ్డానికి గుమిగూడారు. చెట్టుపై బుల్లెట్ గుర్తులు ఉన్నాయి. ప్రజలు ఆ గుర్తులపై కుంకుమ, చందనం పూయడం ప్రారంభించారు మరియు చెట్టును పూజించడం ప్రారంభించారు. నిజానికి ఆజాద్కు నివాళులు అర్పించేందుకు ఇదంతా చేస్తున్నారు. బ్రిటిష్ వారు ఇండియాలో ఈ వివాదం మరింత ముదురుతుందని భయపడ్డారు. దాంతో వారు ఆ చెట్టును రాత్రిపూట నరికి మట్టితో నింపి చదును చేశారు. ఇప్పుడు చంద్రశేఖర్ ఆజాద్ గురించి ఎవరు సమాచారం అందించారనేది అతిపెద్ద ప్రశ్న. విశ్వనాథ్ గారు రాసిన అనేక పుస్తకాలలో ఇది వ్రాయబడింది. అమర్ షహీద్, చంద్రశేఖర్ ఆజాద్ మరియు విప్లవకారుడు యశ్పాల్ యొక్క ఆత్మకథ సింహాలోకన్ ప్రకారం ఫిబ్రవరి 27న ఆజాద్ భగత్ సింగ్, రాజ్గురు మరియు సుఖ్దేవ్ల ఉరిశిక్షలను రద్దు చేయించడం కోసం అలహాబాద్లోని ఆనంద్ భవన్లో నెహ్రూను కలవడానికి వచ్చాడు. అలాగే అక్కడి నుంచి స్టాలిన్ను కలిసేందుకు రష్యా వెళ్లాలనుకుంటున్నానని, ఆ బృందం వారిని కూడా ఆహ్వానించిందని చెప్పారు. దీనికోసం అతనికి 1,200 రూపాయలు అవసరమైందని కూడా చెప్పారు. కానీ నెహ్రూ దీనిని సున్నితంగా తిరస్కరించారు. నిజానికి కాంగ్రెస్ ప్రజలు విప్లవ భావజాలానికి వ్యతిరేకం. ఆజాద్ వెళ్లిన తర్వాత మీరు వెతుకుతున్న వ్యక్తి ఆల్ఫ్రెడ్ పార్క్లో 3 గంటల వరకు ఉంటాడని నెహ్రూ బ్రిటిష్ వారికి తెలియజేశారు. బ్రిటిష్ వారికి ఇన్ని సంవత్సరాలుగా దొరకని చంద్రశేఖర్ ఆజాద్ నెహ్రూ ఇచ్చిన సూచన కారణంగా బ్రిటిష్ వారికి దొరికాడు. జవహర్లాల్ నెహ్రూ తన ఆత్మకథలో తన పేరు చంద్రశేఖర్ ఆజాద్ అని చెప్పుకుంటున్న ఒక గుర్తు తెలియని వ్యక్తి తన వద్దకు వచ్చాడని రాసుకున్నాడు. 10 ఏళ్ల క్రితం సహాయ నిరాకరణ ఉద్యమ సమయంలో ఆయన పేరు విన్నాను. అతను నన్ను 1,200 రూపాయలు సహాయం కావాలని అడిగాడు. అతనికి నేను ఆ సహాయం తర్వాత చేస్తానని చెప్పాను. చంద్రశేఖర్ ఆజాద్ మృతదేహాన్ని అతని కుటుంబ సభ్యులకు లేదా బంధువులకు కూడా అప్పగించలేదు. చాలా రోజులుగా అతని మృతదేహం కోసం ఒక బంధువు చాలా ప్రయత్నం చేశాడు. ఒక్కోసారి నెహ్రూ దగ్గర, ఇంకొన్నిసార్లు హాస్పిటల్లో, ఇంకొన్నిసార్లు మ్యాజిస్ట్రేట్ దగ్గర, ఇలా చాలా ప్రదేశాలలో వెతికాక చివరకు చంద్రశేఖర్ ఆజాద్ మృతదేహం గురించి తెలియడంతో ఆ ప్రదేశానికి చేరుకున్నారు. అయితే అప్పటికే బ్రిటిష్ వారు కిరోసిన్ పోసి తగులబెట్టారు. అతను పూర్తి శరీరంలో మిగిలిన మృతదేహానికి దహన సంస్కారం చేశాడు మరియు చంద్రశేఖర్ ఆజాద్ అస్థికలను త్రివేణి సంగమంలో నిమజ్జనం చేశారు. చంద్రశేఖర్ ఆజాద్ వీరమరణం పొందిన ఆ పార్క్ పేరుని ఆల్ఫ్రెడ్ పార్క్ నుండి చంద్రశేఖర్ ఆజాద్ పార్క్గా మార్చబడింది మరియు స్వాతంత్ర్యం తర్వాత అతని గ్రామం దీమార్పురా పేరు కూడా ఆజాద్గా మార్చబడింది. ఫ్రెండ్స్, చంద్రశేఖర్ ఆజాద్ పుట్టినప్పటి నుండి ఆయన బలిదానం వరకు జరిగిన పూర్తి కథ ఇది. దేశం కోసం అత్యున్నత త్యాగం చేసిన చంద్రశేఖర్ ఆజాద్ కోసం వీడియోని తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కామెంట్ బాక్స్లో వందే మాతరం అని రాయండి. మరికొన్ని ఆసక్తికరమైన వీడియోల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. జై హింద్.